Shall we close our eyes and look to God? మనం కళ్ళు మూసుకొని మనం దేవుని వైపు ఒకసారి తిరుగుదామా? We are going to pray for Rinsi. మనము రిన్సి గురించి మనం ఒకసారి ప్రార్థిద్దాం. Everybody kneel down. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థించండి. We specially pray for her. మనము ఆ యొక్క బిడ్డ గురించి మనం ప్రార్థిద్దాం. The word of God says, వాక్యం సెలవిస్తుంది, the church prayed vehemently. ఎప్పుడైతే సంఘము బిగ్గరగా ఏడ్చి ప్రార్థించినప్పుడు Paul and Silas were removed from the jail. పౌలు శీలలు ఎప్పుడైతే ఆ జైల్లో ఉన్నప్పుడు, if we have a real burden, we must open our mouth and మనకు భారం ఉన్నట్లయితే మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. Dear Heavenly Father, we thank you and praise you for this wonderful morning. పరలోకమందున తండ్రి, ఉదయకాల సమయమును బట్టి నీ కృతజ్ఞతలు. You are the victor of your church. నీవే ఈ యొక్క సంఘమునకు యజమానుడిగా ఉన్నావు. Nothing by any means hurt you, the word of God says. వాక్యం సెలవిస్తుంది, ఏ అపవాది కూడా మమ్మల్ని ఎదిరించలేడు. No weapon formed against thee shall prosper. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం సెలవిస్తుంది. We believe you, Lord. నిన్ను నమ్ముచున్నాము దేవా. In the name of Jesus Christ of Nazareth, యేసుక్రీస్తు నామం పేరట we rebuke all the evil disturbances that is coming against the church and the church itself. సంఘంలోనికి వస్తున్న ప్రతి అంధకార చీకటి ప్రభావం ఇప్పుడే లయపరుస్తున్నాము తండ్రి. We bound all the power of darkness right now. ప్రతి చీకటి అంధకార ప్రభావములను ఇప్పుడే బంధిస్తున్నాము తండ్రి. The Lord's power should move in this area right now. ప్రభువా, నీ యొక్క శక్తి ప్రభావము ఈ యొక్క వరంగల్ ప్రాంతంలో సంచరించును గాక. The devil, you have no right to make the fear about the church. అపవాది ఈ యొక్క సంఘము ద్వారా భయపడును గాక. We are the children of God. మేము నీ యొక్క కుమారులము తండ్రి. We have the creator. దేవా, మాకు సృష్టికర్త ఉన్నాడు. Yes Lord, we are commit ourselves into the mighty hand. ప్రభువా, నీ యొక్క చేతుల నీ యొక్క కరములు చాటున మేము వస్తున్నాము. Please speak to thy people. దేవా, ఈ యొక్క బిడ్డలతో నీవు మాట్లాడండి. You are the creator of the hearts. దేవా, మా యొక్క సృష్టికర్తవు నీవే. You speak to the people heart to heart. దేవా, నీవు హృదయం చేత మాట్లాడండి తండ్రి. Let them be edified and live in this world peacefully and purposefully. తండ్రి, వారి యొక్క జీవితంలో వారు ఉద్దేశము కలిగి, దేవా ఒక తలంపు కలిగి నీతో బ్రతుకుదురుగాక. Thy presence should be abide here from the top to bottom. తండ్రి, నీ యొక్క సన్నిధి దేవా తండ్రి ఇక్కడ ఉండును గాక. Your presence will be here all the time. నీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఇక్కడ ఉండును గాక. You speak with the people, Lord. నీ యొక్క ప్రజలతో నీవు మాట్లాడండి తండ్రి. In Jesus name we pray. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Greetings from our Lord and Savior Jesus Christ, those who are attending the service and also those who watch the program in YouTube. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అదే విధముగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకముగా యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు, వందనములు. Last week I came here to visit our pastor. గడిచిన వారము నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. I had planned to go last week itself. నేను పోయిన వారమే వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ but when I came here saw a lot of things are happening here. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ చాలా సంగతులు జరుగుతున్నాయి గనుక that's why God has a burden to stay again 1 week here. దేవుడు అందుకే నాకు ఒక భారమును ఉంచి నన్ను ఇక్కడ నిలిపి ఉన్నాడు. This 1 week I have visited so many houses. I found so many problems in the life. ఈ వారం ఇక్కడనే ఉండి నేను అందరి ఇంటికి వెళ్ళి నేను ప్రార్థించి ఉన్నాను. When I came here I saw the people those who are suffering with illness. నేను ఇక్కడికి వచ్చి నేను చూసినప్పుడు చాలా మంది ఇంటిని దర్శించినప్పుడు అక్కడ చాలా మంది కూడా బలహీనత కలిగి ఉన్నారు. I asked the Lord why it is the reason so many medicines and everything is here but still the people are under the bondage of illness. నేను దేవుణ్ణి అడిగి ఉన్నాను, ఎందుకు వీరందరూ బలహీనత కలిగి, ఎందుకు వీరందరూ అనారోగ్యం కలిగి ఎందుకున్నారు అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలోని ప్రార్థించి ఉన్నాను, అడిగి ఉన్నాను. Lot of doctors, lot of medicines, still the people under the bondage of illness. చాలా మంది ప్రజలు కూడా చాలా మంది కూడా ఏంటంటే ఆ యొక్క మందులను ఉపయోగిస్తూ అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తూ ఎందుకు ఈ విధంగా ఉన్నారని చాలా నేను దుఃఖపడి ఉన్నాను. In my ministry I have seen so many cases in the last 15 years, 12 years. నా యొక్క సేవా జీవితంలో 15 సంవత్సరాలుగా నేను చూసినప్పుడు అక్కడ ఎంతో మంది కూడా ఈ విధముగానే బలహీనత కలిగి అనారోగ్యం కలిగి ఉన్నారు. I found lot of reasons the creation of the disease. ఎందుకు ఈ యొక్క బలహీనతలు వస్తున్నాయో నాకు చాలా అనుభవం కూడా ఉంది. Most of the diseases come from the fear. చాలా బలహీనతలు అనారోగ్యములు భయము ద్వారా వస్తాయి. People died not by corona, the fear of corona death was increased.
కరోనా ద్వారా ప్రజలు చనిపోతున్నారు, అదే విధంగా కరోనా వచ్చింది అనే భయంతో కూడా చాలా మంది చనిపోతా ఉన్నారు. What is the reason? ఎందుకు? ఆ కారణం ఏంటంటే The devil is the author of fear. అపవాది భయమును పుట్టే వ్యక్తి, భయం పుట్టించే వ్యక్తి వాడు. Devil is the author of doubt. అపవాది భయమునకు తండ్రి. Devil is the author of creating something the people to destroy their life. అపవాది భయమును పుట్టించి ప్రజలను నాశనము చేయాలని కోరుకుంటా ఉంటాడు. All the diseases we have seen in this world is based on fear, doubt, and something has happened in their life. ఈ యొక్క ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ భూమి మీద వచ్చిన ప్రతి అనారోగ్యము, ప్రతి బలహీనత కూడా అపవాది పెట్టించే ఆ భయము ద్వారానే కలుగుతున్నాయి, వస్తున్నాయి. When I asked Lord, what is the reason these people are suffering with it? నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దేవా ఈ కారణం ఏంటి, అనారోగ్యం రావడానికి కారణం ఏంటి, బలహీనత రావడానికి కారణం ఏంటి అని దేవుని అడుగుతున్నాను. Bible we can see Hosea chapter 4 verse 6. మన వాక్యంలో హోషేయ 4వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, there the word of God says, my people are perishing by lack of knowledge. అక్కడ వాక్యం సెలవిస్తుంది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. Last week I have visited all the houses. I saw the same thing in their life. నేను వారం క్రితము చాలా గృహములను దర్శించి ఉన్నాను గనుక I had given a part in it, the message to the house. దానికి సంబంధించింది, ఎందుకు బలహీనత వస్తుంది, దేని కారణంగా అనారోగ్యం వస్తుంది, దానికి సంబంధించిన ప్రసంగమును నేను ప్రసంగించి ఉన్నాను. Today I am going to continue and also I will touch the message again little bit. ఆ వాక్యమునే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. God has given man a body, spirit and soul. దేవుడు జనులకు, ప్రజలకు దేహమును, ఆత్మను, ప్రాణమును ఇచ్చి ఉన్నాడు. In order to tell the soul and spirit, God gave us the body. దేవుడు ప్రాణమును, ఆత్మనే కాదు కానీ దేవుడు శరీరమును కూడా ఇచ్చి ఉన్నాడు. The word of God says the body is the temple of the living God. వాక్యం సెలవిస్తుంది, శరీరము దేవుని ఆలయము అని చెప్తుంది. So we have a responsibility to keep our body safe. మనకు ఈ శరీరమును ఒక జాగ్రత్తగా, బాధ్యత కలిగి మనము ఉంచుకోవడానికి దేవుడు పెట్టి ఉన్నాడు. That's why God has given the knowledge and understanding to keep our body. దేవుడు అందుకే బుద్ధిని, జ్ఞానం ఇచ్చి ఉన్నాడు శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవడానికి. But the devil is always against the word of God and the plan of God. కానీ అపవాది మాత్రము వాక్యమునకు విరుద్ధముగాను వాడు ఉంటాడు. God has a plan to live the people long and they must be worship long time. దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే, నా యొక్క జనులు, నా యొక్క ప్రజలు వాళ్ళు జీవించు కాలము, వాళ్ళు శాశ్వతంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. But the plan of devil, as soon as someone enter into the world, he must try to take away to hell each and every moment. కానీ అపవాది యొక్క ఆలోచనలు, వాని యొక్క తలంపులు, వాని యొక్క ఉద్దేశములు ఏంటంటే, దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క ఈ లోకంలో ఉన్న ప్రజలను కూడా వాడు నరకంలోనికి తీసుకెళ్లాలని ప్రతి క్షణం వాడు ఆలోచిస్తూ ఉంటాడు. That's why he used all the weapons against the people. అందుకే వాడు చాలా విధములుగా వాడు యొక్క బాణములు, వాని యొక్క పన్నాగములు వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. One of the weapon he used, he take away the knowledge from them. వాని యొక్క ఒక పన్నాగం ఏంటంటే, అపవాది యొక్క పన్నాగం ఏంటంటే మనం వాక్యంలో చూసుకుందాం. That's why Bible said, my people perish by lack of knowledge. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని చెబుతుంది. What is the lacking in their life? నశించిపోవడానికి కారణం ఏంటంటే, they didn't know about their body. వారి యొక్క శరీరమును గురించి వారికి అవగాహన లేదు. వారికి they didn't know about their destiny. వారి యొక్క జీవితమును గురించి, వారి యొక్క గమ్యమును గురించి వారికి తెలియదు. they have lack of knowledge about their peace where they get. వారికి జ్ఞానము లేదు గనక వాళ్ళు నశించిపోతున్నారు. In the Bible, God created man and woman in the dust of the earth. బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆదామును హవ్వను దేవుడు మట్టితోను చేసి ఉన్నాడు. He had given the instruction to save the body, soul and spirit. దేవుడు ఒక విధము పెట్టి ఉన్నాడు, ఒక క్రమం పెట్టి ఉన్నాడు. ఆత్మ ఏంటంటే ఏంటి, శరీరము ఏంటి, ప్రాణము ఏంటి అని దేవుడు చెప్పి ఉన్నాడు. God has given the command to Moses, what is the thing you should eat and some things should not be eat.
మోషేకి ఆజ్ఞాపించి ఉన్నాడు, మోషేకి చెప్పి ఉన్నాడు ఏంటంటే మీరు ఏం తినాలి ఏమి తినొద్దు అని ప్రతిదీ కూడా మోషేకి దేవుడు తెలియపరిచిండు. It is written in Leviticus chapter 11 totally. లేవియ కాండంలో 11వ అధ్యాయంలో దేవుడు పూర్తిగా రాసి ఉన్నాడు. You may go and read the Bible carefully. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీరు బైబిల్ చదివినట్లయితే Why God has given the commandments to eat something or not eat something? ఎందుకు దేవుడు ఆజ్ఞలు పెట్టి ఉన్నాడు, ఇది తినాలా అది తినాలని దేవుడు ఎందుకు ఆ యొక్క ఆజ్ఞలు పెట్టి ఉన్నాడు, ఎందుకు ఆ వాక్యమును రాపించి ఉన్నాడో మీరు ఒకసారి చూసి జాగ్రత్తగా చదవండి. God cares his people what you should do, what you should not do. దేవుడు ఒక బాధ్యత కలిగి ప్రజలు ఏది తినాలా ఏది తినద్దు, ఏ విధముగా ఉండాలా ఏ విధముగా ఉండద్దు, ప్రతిదీ కూడా దేవుడు ఒక బాధ్యత కలిగి ఉండే దేవుడు. That means our God has the care about body also. మన దేవుడు శరీరమును కాపాడడానికి బాధ్యత కలిగిన దేవుడు. That's why God said my people should know the knowledge about their body. అందుకే దేవుడు ఈ యొక్క శరీరమును గురించి జ్ఞానం కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. Our body has created in the mysterious way. మన యొక్క శరీరము ఒక మర్మయుక్తముగా ఈ యొక్క శరీరము సృష్టించబడి ఉన్నది. Once I have talked on television about the hearts. నేను ఒకసారి ఈ యొక్క టెలివిజన్లో టీవీలో నేను హృదయములను గురించి మాట్లాడి ఉన్నాను. I have searched the Bible and medical side and my own life I verified so many hearts as giving so many diseases. నేను బైబిల్ గ్రంథమును చదివి ఉన్నాను, అదే విధముగా చాలా విధములుగా నేను ఒక గ్రంథములను అదే చదివి ఉన్నాను. You must be carefully watch, you will be escape from some diseases. మీరు జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా చూడండి, నేను చెప్తున్న వాక్యమును జాగ్రత్తగా వినండి. ఏ విధముగా అపవాది పెడుతున్న బలహీనత నుంచి అనారోగ్యం నుంచి తప్పించబడడానికి నేను చెబుతున్నాను. The medical journal said our body is controlled by 12 kinds of systems. మెడికల్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏ విధముగా బలహీనతలు వస్తున్నాయో చెప్పి ఉన్నారు. రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇంటగ్మెంటరీ సిస్టమ్, ఇంటర్మెంటరీ సిస్టమ్. That's on totally 12 systems function in our body. 12 పరిక్రమములు 12 విధములుగా ఆ యొక్క సిస్టమ్స్ అనేటి మన శరీరంలో ఉంటాయి. That's why the doctors now, ENT specialist, heart specialist, nervous, the different kinds of doctors now coming. చాలా డాక్టర్లు కూడా ఈ యొక్క హార్ట్ కి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు, ఆ యొక్క నెత్తికి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు, అవయమును కాలేయము గురించిన డాక్టర్లు ఉన్నారు ఈ యొక్క సమాజంలో. They search and verified the body, they can give some of the instruction what God has made as a body. వాళ్ళు పరీక్షించి ఈ యొక్క శరీరం గురించి తెలుసుకొనున్నప్పుడు వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగింది. But God carefully created us with the 12 systems in his hand. దేవుడు ఎంతగానో ఈ యొక్క మన శరీరంలో ఈ యొక్క 12 సిస్టమ్ ని దేవుడు ఎంతగానో బాధ్యతగా శ్రద్ధగా ఆయన సృష్టించి ఉన్నాడు. He is against the wisdom of the world. ఆయన గొప్ప జ్ఞాని కలిగిన దేవుడై ఉన్నాడు. If a man come into this world, he must fight minimum 3 to 4 crores of people. ఈ యొక్క భూమికి రాకముందు భూమిలోనికి రాకముందు ఆ యొక్క పుట్టే వ్యక్తి అంట 3 కోట్ల మందిని ఎదిరించాలి అంట. Before he enter into the womb of a mother, that we must fight 3 to 4 crores people. తల్లి గర్భంలోనికి రాకముందు 3 కోట్ల ప్రజలతోటి మనము ఎదిరించి పోరాడి యుద్ధము చేయాల్సిన పని ఉంది. Out of that 4 crores, one of us we. 4 కోట్ల మందిలో మనం ఒక వ్యక్తులము. So God has a plan in this world about you. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఈ భూమి మీద మనం రావడానికి. Before your birth, God has selected out of 4 crores you are one. ఈ యొక్క లోకంలో మనం పుట్టక ముందే 4 కోట్ల మందితో మనం పోరాడి యుద్ధము చేయాల్సిన అవసరం వచ్చి ఉన్నది. You don't think about self, you are useless, you are the precious one from the sight of God. మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి, చింతించకండి నేను ఎందుకు ఈ విధంగా సృష్టించి ఉన్నాను, నేను ఎందుకు ఈ విధంగా బలహీనతగా పుట్టి ఉన్నాను అని మీరు ఎప్పుడు కూడా తలంచకండి. After he come in this world, he or she must apply something in their life to save their life. మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా తలంచకండి, ఆలోచించకండి. Bible says you must eat this and you must not eat means you have to do follow. వాక్యం సెలవిస్తుంది ఇది తినాలా ఇది తినద్దు అని అన్నప్పుడు మీరు దాని క్రమమును మీరు పాటించాలా. Bible says Leviticus 3:17 వాక్యం సెలవిస్తుంది లేవియకాండం 17వ అధ్యాయము you must not eat blood and fat.
మీరు ఈ యొక్క రక్తమును తినొద్దు, మీరు కొవ్వును కూడా తినొద్దు. But when we go to the shop, we take the full fat mutton or chicken. మనం షాపుకి వెళ్ళి చికెన్ షాప్ కానీ మటన్ షాప్కి వెళ్ళినప్పుడు మనం కొవ్వు పదార్థములనే మనం తీసుకుంటాము. This is the permanent commandment God has given. దేవుడు మనకు పెట్టిన నిత్య ఆజ్ఞ. What is that? ఏంటంటే అది, You should not eat blood and fat. మనమంట రక్తమును అదే విధముగా కొవ్వును తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. The doctor said because of the fat you have got heart attacks and all kind of things. డాక్టర్ ఏం చెప్తున్నాడు అంటే, మనం ఒకవేళ కొవ్వుకు సంబంధించిన పదార్థములు కానీ రక్తముకు సంబంధించిన పదార్థములు మనం తిన్నట్లయితే మనకు ఈ యొక్క గుండెకు సంబంధించిన అనారోగ్యము బలహీనత వస్తుందంట. But the knowledge, our knowledge also is very bad, but still we are eating with full fat. చూడండి, మనకు జ్ఞానం లేకపోవడానికి కారణం, మన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనము ఈ యొక్క రక్తకు సంబంధించింది అదే విధంగా ఈ యొక్క కొవ్వుకు సంబంధించిన మనం తింటా ఉంటున్నాం. That's why Lord said, my people are perishing by lack of knowledge. అందుకే మనమంట ఈ యొక్క ప్రజలందరూ కూడా జ్ఞానము లేక నశించిపోతున్నారు. Bible says in Exodus chapter 20, Exodus 20:10, 20వ అధ్యాయం 10వ వచనము, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, 7వ దినమున విశ్రమించెను, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. God rested on the 7th day after created the world. దేవుడు ఈ యొక్క సృష్టిని 6 దినములు సృష్టించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించి ఉన్నాడు. The creator of the world no need to be take a rest. ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు అంట ఆయన విశ్రమించాల్సిన అవసరం లేదు. Then why he is appointed a resting day, Sabbath day? ఎందుకు సృష్టికర్త ఈ యొక్క 7వ దినమున ఆయన Man was created from the dust. ఈ యొక్క మనిషి మట్టిలో నుంచి సృష్టించి ఉన్నాడు. He wanted the rest in his body. ఈ యొక్క మనిషి కంట ఒక విశ్రాంతి అనేది అవసరము. Total 7 days we are working means, కానీ మనము 7 దినములు కష్టపడినట్లయితే our body automatically lose its strength. మన యొక్క శరీరం అంట బలహీనముగా అయిపోతుందంట. That's why God created the 7th day rest for the mankind. కాబట్టి దేవుడు జ్ఞానము చేత ఆయన యొక్క 7వ దినమును విశ్రాంతి దినముగా మార్చి ఉన్నాడు. But the cunning device of the devil, he gave double and triple on Sundays. కానీ అపవాది అనే యొక్క తలంపు చూడండి, ప్రతిరోజు కూడా వాడు మనకు పని పెట్టాలని, ప్రతిరోజు మనల్ని బలహీనత పరచాలి, అనారోగ్యంకు గురి చేయాలని వాడు ఆశపడతా ఉంటాడు. He has given the petty pleasure in their heart and say, oh, when you go to Sunday's work, you will get third, twice and maybe. ప్రతిరోజు కూడా అపవాది ఆ యొక్క 7వ దినమును కూడా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరు ఆదివారం ఎటు వెళ్ళొద్దు, మీరు ఖచ్చితంగా పనికి వెళ్ళాలి, తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి అని అపవాది ప్రతిరోజు ప్రేరేపించి ఒత్తిడి పరుస్తూ ఉంటాడు. In that time we are not realized our body is going to be strengthened down. కానీ మనము ప్రతిరోజు అనారోగ్యం ఉంది కదా, ప్రతిరోజు పని చేసుకోవచ్చు, ఆదివారం మళ్ళా మనము ఆరాధించడానికి ఎందుకు వెళ్ళాలి, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా అని మన శరీరం గురించి మనం ఆలోచించాము, అనారోగ్యం వస్తుంది అని కూడా ఆలోచించాము. You may also know if you are continuously work 7 days and for 13 days you will be strength will be lesser than each and every day. మనకు కూడా తెలుసు, ఒకవేళ మనము 30 రోజులు పనికి వెళ్తే ప్రతిరోజు మనం కష్టపడితే బలహీనత వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా మనం అదే విధముగా మనం వెళ్తాము. If we lose our strength, automatically the diseases will be increased. మన బలమును మనం ఒకవేళ పోగొట్టుకుంటే మాత్రము మనకు అనారోగ్యము తప్పకుండా, బలహీనతలు తప్పకుండా వస్తాయి. Secondly, God sent manna from above. దేవుడు ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించి ఉన్నాడు. What the command God has said, you know? దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటే, he said, ఆయన చెప్పి ఉన్నాడు, every day ప్రతిరోజు కూడా you must wake up early in the morning. ఉదయకాలమే మీరు లేవాలి. Before the sunrise come you must collect. సూర్యుడు ఉదయించక ముందే మీరు లేవాలి. You must eat afterwards. మీరు సూర్యుడు ఉదయించక ముందే మీరు ఆహారం తినాలని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. But the devil is not giving the people to wake up early in the morning. కానీ అపవాది ఏం చేస్తున్నాడు అంటే, దేవుని ప్రజలను, ఈ లోక ప్రజలను ఏం చేస్తున్నాడు అంటే, వారు సూర్యుడు ఉదయించిన తర్వాత వాళ్ళు లేచే విధముగా చేస్తున్నాడు. He made all things easy. అపవాది ఏం చేస్తున్నాడు అంటే, ప్రతి పనిని కూడా బద్ధకముగా సులువుగా చేస్తున్నాడు. Each and every day we must wake up early in the morning means
మనం ఒకవేళ మనం ఉదయకాలమే లేచినట్లయితే our body will be getting strength, and also all the digestive systems and every system will be function properly. మన యొక్క శరీరము ఆరోగ్యముగా ఉంటది. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక నూతనముగా మంచిగా ఉంటది. No diseases will touch you when you wake up early in the morning. ఏ అనారోగ్యము కూడా మనల్ని తాకదు, ఏ బలహీనత కూడా మనకు రాదు. Some of the disease may be in the old age. మనము ముసలివాలిగా ఉన్నప్పుడు కొన్ని అనారోగ్యములు వస్తాయి, బలహీనతలు వస్తాయి. Nowadays the little children, the small children got the diseases which you are not imagining. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు అనారోగ్యం వస్తుంది, బలహీనతలు What వస్తాయి, is the రోగాలు reason for వస్తున్నాయి. that? దానికి కారణం ఏంటి? రోగాలు Because రావడానికి of కారణం ఏంటి? our laziness. మనకు ఈ యొక్క బద్ధకము ద్వారానే వస్తున్నాయి. We are not able to wake up early in the morning. మనం ఉదయకాలము లేవము. Up to 8 o'clock, 9 o'clock we are sleeping in the bed. మనం 8, 9, 10 గంటల వరకు మనం మంచిగా పడుకొని In the sunrise, scientific people say sunrise they have vitamin A, thyroid and everything, the solution of the diseases. థైరాయిడ్ రాకపోవడానికి మనకు ఈ యొక్క సూర్యకిరణములు ఉదయకాలము మనము సూర్యుడు ఉన్నప్పుడు మనకు విటమిన్ ఏ అనేది వస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్పి ఉన్నారు. Bible is the book of God. He can give everything, but people neglected the Bible. Even they neglected the word of the doctors also. వాక్యం సెలవిస్తుంది, వాక్యంలో ప్రతిదీ కూడా దేవుడు రాసి ఉన్నాడు, ప్రతిదీ కూడా దేవుడు చెప్పి ఉన్నాడు, ప్రతి దానికి సంబంధించిన దేవుడు ప్రతిదీ బయలుపరచబడి ఉన్నాడు. కానీ ఈ యొక్క వాక్యమును వీళ్ళు శ్రద్ధగా గమనించట్లేదు. అదేవిధంగా డాక్టర్లు చెప్తున్న వాటిని కూడా వీళ్ళు అశ్రద్ధగా చూస్తున్నారు. Those who hear the word now, ఇప్పుడు ఎవరైతే వాక్యము వింటున్నారో you must understand to the time of wake up from the bed. మీ అందరికి అర్థం కావాలి ఏంటంటే మీరు ఉదయకాలమే లేవాలి. God has given so many blessings through the wake up early in the morning. ఉదయకాలం లేవడం ద్వారా అనేకమైన ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. God said, my people, lot of people perishing because of lacking the knowledge. దేవుడు చెప్తున్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. The church prepared the time to be worship. ఈ యొక్క సంఘము మందిరము దేవుని ఆరాధించబడడానికి కట్టబడి ఉన్నది. People coming as their own time. కానీ ఇష్టం వచ్చినట్టు సమయమును విడిచి సమయముకు రాక ప్రజలు వస్తున్నారు ఇక్కడికి. These kind of things, what is happen, ఇలా ఈ విధముగా మీరు రావడం ద్వారా ఏం జరుగుతుందంటే slowly that will reduce your body strength and spiritual strength and the ability of the soul. కొద్దిగా మన యొక్క ఆత్మను, మన యొక్క దేహమును, మన ప్రాణమును కృషింపజేస్తూ ఉంటది, బలహీనత పరుస్తూ ఉంటది. Lot of people died because of that. చాలా మంది కూడా ఈ యొక్క బలహీనత ద్వారా చనిపోతారు. Yesterday night itself we are not able to sleep properly. Lot of people is still under the fear. నిన్నటి రోజున చాలా మంది కూడా బలహీనత కలిగి చాలా మంది చనిపోయి ఉన్నారు. What is the reason? ఎందుకు అంటే కారణం ఏంటంటే only one person is the reason for everything. ప్రతి దానికి కూడా ఒకే ఒక వ్యక్తి కారణము. If the church there is a member not obey the word of God, all the members will be suffer. ఈ సంఘంలో వాక్యమునకి ఒక్క వ్యక్తి గనక లోబడకపోతే ప్రతి ఒక్కరు కూడా నశించిపోవడానికి కారణమైతారు. If one man is not obey the word of God, all the congregation will be suffer. ఒక్క వ్యక్తి మాత్రం దేవునికి లోబడకపోతే ప్రతి వ్యక్తి కూడా ఈ సంఘంలోకి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బలహీనతకు గురైతాడు. One man is not aware of his family life, or the total congregation will be struggle. ఒక్క కుటుంబం మాత్రం దేవునికి లోబడకపోతే ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా బలహీనతకు గురైతది. The word of God says, wake up early in the morning and come to the church, exact time to worship the Lord. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఉదయకాలమే మీరు లేవాలి, మీరు ఉదయకాలమే దేవుని యొక్క సన్నిధికి రావాలి అని దేవుడు చెప్తున్నాడు. If you are not obey the word of God, the total area the devil is trying to catch. మీరు కనుక దేవునికి లోబడకపోతే ఇక ప్రాంతంలో ఉన్న అపవాది తప్పకుండా మిమ్మల్ని గాయపరుస్తాడు, బలహీనపరుస్తాడు. The church must overcome the power of the devil by united one together to pray the Lord. ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థించి దేవుని యొక్క శక్తిని పొందుకొని అపవాదిని ఎదిరించాలి. Your adversary devil is trying to kill our body, and also that was destroy the church of God. అపవాది అనే యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరిని నాశనము చేయాలనే వాడు పూనుకొని. If somebody making mistake, all the people come with the stone against us. ఒకవేళ మనం గనక
సమస్యతోటి వచ్చినట్లయితే మనము ఇక్కడ గనక మనము సరిగా ఉండకపోతే ఏది కూడా మనము ఆ యొక్క ఆరోగ్యమును పొందుకోలేము. The people of the world didn't know what is bound the areas. లోకంలో ఉన్న వ్యక్తులకు, లోకంలో ఉన్న ప్రజలకు మేము ఏ విధముగా బంధించబడి ఉన్నామో వాళ్ళకి అర్థం కాదు. As the children of God, we must know lot of adversities is bound us. దేవుని యొక్క ప్రజలమైన మనకు అర్థము కావాలి మనం దేని చేత బంధించబడి ఉన్నాము. When we go to chase a devil, మనం ఒకవేళ అపవాదిని ఎదిరించినట్లయితే then only we understand whatever the people, whatever the powers are, control the area. అప్పుడే మనకు అర్థమవుతుంది మనం దేని చేత బంధించబడి ఉన్నాము, ఏ అపవాది చేత మనము కృషింప ఉన్నాము, బలహీనత. Somebody go against the power, with the power of the Holy Spirit to destroy all the people, all the power of darkness will come against the church. మనం ఒకవేళ ఆత్మను పొందుకోలేకపోతే, పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే అపవాది యొక్క శక్తులు, అంధకార యొక్క శక్తులు మనల్ని పీడిస్తూ ఉంటాయి. You must be careful when we fight against the devil. They have a big bonds. మీరు జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఏ విధముగా మనల్ని బలహీనపరుస్తున్నాడు, అపవాది మనల్ని పోరాడుతున్నాడు కాబట్టి మనతోటి మనం జాగ్రత్తగా ఉండాలి. God has the soldiers a band. God has the band of soldiers. దేవుడు ఒక సైన్యమును, ఒక యుద్ధ సైన్యమును మనకి ఇచ్చి ఉన్నాడు. The devil also the band of soldiers. ఓకే, ఆ యొక్క అపవాదికి కూడా చాలా సైన్యం ఉంది. మనకు సైన్యం ఉంది, దేవునికి సైన్యం ఉంది, అదే విధంగా అపవాదికి కూడా సైన్యం ఉంది. When we fight against the band of devil, all the enemies weapons will come against us. మనం ఒకవేళ అపవాదితోటి మనము ఎదురాడుతున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు వాని యొక్క సైన్యము మన మీదకి వస్తూ ఉంటది. That's why Ephesians chapter 6 the 11th onwards said we have fight against the devil and the principalities of the devil. వాక్యం సెలవిస్తుంది మనం అంధకార సంబంధులతోను, లోకనాథులతోను, మనము ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతోను మనం పోరాడుచున్నాము. God has given the power of the Holy Spirit to destroy the power of the devil. అందుకే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చి ఆ యొక్క శక్తులతోటి మనం పోరాడడానికి దేవుడు శక్తిని ఇచ్చి ఉన్నాడు. So every must be aware when we wake up early in the morning, we bound all the evil disturbances that is surrounding us and surrounding us to we make slave us. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము జాగ్రత్తగా ఉండాలి. అపవాది మన యొద్దకు రాకున్నట్టు మనం ఉదయకాలమే లేచి మనము బలహీనతలను మనము పోరాడే విధముగా ఉండాలి. Then your body will be getting strength. You will be able to stand against the devil. మనం ఉదయకాలమే లేచినట్లయితే మనకు మంచి ఆరోగ్యం వస్తది గనుక మనం అప్పుడు బలము కలిగి ఉంటాము. Secondly, రెండవదిగా ఏంటంటే the people have lack of knowledge about their life, where they are going to be in the end. ప్రజలకు ఎక్కడికి వెళ్తున్నాము అనే గమ్యము మాత్రము వాళ్ళకి తెలియదు. When God created in this world, He has given the power and authority to Adam and Eve. దేవుడు ఆ యొక్క అధికారమును, దేవుడు ఆ యొక్క శక్తిని ఇచ్చి ఉన్నాడు ఆదమవ్వకు ఏలడానికి భూమిని. He lost the privilege of God being disobeyed of God. ఆ యొక్క అవకాశమును ఆదాము పొడగొట్టుకొని ఉన్నాడు, ఆ మహిమను పొడగొట్టుకొని ఉన్నాడు. But God has not kept us alone. Then He has sent His own Son Jesus Christ in this world. కానీ దేవుడు ఆదాము కోల్పోయిన ఆ యొక్క మహిమను యేసుక్రీస్తు ద్వారా తీసుకొని వచ్చి ఉన్నాడు. That Jesus has given so many teachings and the commandments to us to do. యేసయ్య చాలా విధములుగా ప్రసంగించి ఉన్నాడు, ప్రకటించి ఉన్నాడు, వాక్యములు చెప్పి ఉన్నాడు. We should know the knowledge about our destiny. మన యొక్క జీవితంను గురించి, మన గమ్యంను గురించి మనకు తెలియాలి. Jesus said in John's Gospel chapter 14 verse 2, యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, I am going to prepare a place for you. After I prepare, I will come again. నేను ఈ యొక్క పరలోకంలో నేను ఒక స్థలమును సిద్ధపరుస్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. I will come again and gather you with me. నేను మరలా వస్తాను, మీ అందరిని తీసుకెళ్ళి అక్కడ మీతో ఉంటాను. Then you must understand why Jesus has come to this world. మీ అందరికి అర్థం కావాలా యేసయ్య ఎందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. He came to save from something. దేవుడు మన ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే మనల్ని రక్షించడానికి. From where he wanted to save from us. దేవుడు మనల్ని ఎందుకు, ఏ కారణంగా ఆయన ఏ విధముగా మనం రక్షించాలనుకుంటున్నాడు. He wanted to save from the hell. ఆయన మన నరకం నుంచి మనం రక్షించాలనుకుంటున్నాడు. Hell is prepared for the devil.
నరకము ఈ యొక్క అపవాదికి సంబంధించినది, వాని కోసమే నిర్ణయించబడింది. God never allow a mankind go to hell. కానీ మనిషికి సంబంధించింది కాదు నరకము. మనిషి అక్కడ నరకంలో ఉండడానికి వీలు లేదు. That's why John 3:16 says that God sent his own son to those whosoever believe in him shall not perish but have everlasting life. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తెలుస్తుంది, ఆయన లోకమునకు తన అద్వితీయ కుమారుని పంపించి ఉన్నాడు. Jesus very often say heaven and hell. యేసయ్య ఈ యొక్క వాక్యంలో ఆయన రెండు విధములుగా ఒక మాట చెప్పి ఉన్నాడు. పరలోకమును గురించి, అదే విధంగా నరకమును గురించి ఆయన ప్రసంగించాడు. Jesus said, I am the way to go to heaven. వాక్యం సెలవిస్తుంది, ఒక పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, నరకం వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. Devil is using so many ways before us to take us to hell. మనిషిని తీసుకెళ్ళడానికి అపవాది ఎంతగానో ఎన్నో మార్గములను వాడు పెట్టి ఉన్నాడు. Bible clearly says Mark 9:43, 46, 48 about the horror of hell. వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్త 9వ అధ్యాయం. He came here and give all type of teachings to him. అందుకే యేసయ్య ఈ యొక్క మనిషికి ఆయన భూలోకం మీదకి వచ్చి ఎంతగానో ప్రసంగించి ఉన్నాడు. Because of the aim, God created the people's life as a peaceful life. అందుకే అపవాది సమాధానము లేక, శాంతి లేక చాలా యొక్క మనుషులను వాడు ఎంతగానో బలహీనత పరుస్తున్నాడు. Jesus said, కానీ యేసయ్య చెప్పి ఉన్నాడు, in this world you will have tribulations. ఈ యొక్క లోకంలో ఎంతగానో శ్రమలు ఉంటాయి, కష్టములు ఉంటాయి. But cheer up, I will be with you even unto the end of the world. కానీ భయపడకండి, ఈ యొక్క లోకం అంతము వరకు నేను మీతో శాశ్వతముగా ఉంటాను. That means we have ever so many ways to go out from the Lord to prevent the go to heaven. మనము ఒకటే ఒక మార్గం ఉంది యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి. That's why he said in John's Gospel chapter 4:14 verse 6, I am the way, I am the light, I am the truth. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము చెబుతుంది, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నామని యేసయ్య మాట్లాడి ఉన్నాడు. The people were diverted by so many ways. చాలా మంది ప్రజలు అనేక మార్గముల ద్వారా తప్పిపోతా ఉన్నారు. But Jesus said, I am the way. కానీ వాక్యం సెలవిస్తుంది, యేసయ్య చెప్పి ఉన్నాడు, నేనే మార్గమును చెప్పి ఉన్నాడు. Nowadays the people wanted to go to heaven by eating the dust food. ఈ రోజులలో ఈ యొక్క ప్రజలు ఏది పడితే అది తిని, ఈ యొక్క చెడు పదార్థములు, చెడు ఆహారమును తిని నేను పరలోకం పోవాలి అని ఆశిస్తూ ఉంటారు. Last week I saw a paper magazine. నేను ఒక మ్యాగజైన్ ని నేను చివరి వారం నుంచి చూసి ఉన్నాను. Some of the person was in illness. నేను ఒక వ్యక్తిని చూసి ఉన్నాను, ఆ వ్యక్తి చాలా బలహీనముగా ఉన్నాడు. One person went to eat the rice on the dust. నేను ఒక వ్యక్తిని చూసి ఉన్నాను, ఆ వ్యక్తి అంట ఆ యొక్క చెత్తలో ఉన్న ఆహారంను తినడం నేను చూసి ఉన్నాను ఆ మ్యాగజైన్ లో. For what? ఎందుకంటే To save his life. ఆ యొక్క జీవితమును కాపాడుకోవడానికి ఆయన ఆహారమును తినడానికి, తన కడుపు నింపుకోవడానికి ఆహారం తిని ఉన్నాడు. What did he think about? ఎందుకు ఆ యొక్క ఆహారం తింటున్నాడు? He may think, oh, if I do this will help that man should be come up from the illness. ఒకవేళ నేను ఆహారంను తిన్నట్లయితే నేను ఈ యొక్క బలహీనత ద్వారా నేను బయటికి రావచ్చు, కొంచెం బలమన్న వస్తుంది నాకు అని తింటాడు. When I go and search the areas, the trees in the tree, some big trees. ఓకే, నేను చాలా ఈ యొక్క ఏరియా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా ఒక పెద్ద పెద్ద చెట్లన్నీ చూసి ఉన్నాను. Lot of people put something and tied it there. చాలా మంది ఆ యొక్క చెట్ల కంట ఏవేవో తాడ్లు కట్టడం నేను చూసి ఉన్నాను. What is that? అది ఏంటి? They wanted to fulfill their own desire. వారి యొక్క ఆశలను, వారి యొక్క ఉద్దేశములు వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఆ యొక్క చెట్టుకు వాళ్ళు తాడ్లు కట్టుకొని ఉన్నారు. They thought we can go this way, we will get blessing and the heaven. ఒకవేళ మేము ఈ మార్గంలో పోయి ఆ చెట్టుకు మేము ఇట్లా తాడు కడితే మేము కావాల్సినవి మా కోరికలు తీర్చబడతాయి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. But Jesus is the only way to go to heaven. కానీ యేసయ్య మార్గము, యేసయ్య తప్ప ఈ యొక్క మనం పరలోకానికి వెళ్ళలేము. Man cannot give, or any human being cannot take you to heaven. మనిషి అంట పరలోకానికి తీసుకెళ్ళడానికి సామర్థ్యం లేనివాడు. Jesus is the only way. యేసయ్య ఒక్కడే మార్గము. The people don't have the knowledge, lack of knowledge about their destiny. ప్రజలకు జ్ఞానం లేకపోవడం ద్వారా వారి యొక్క గమ్యం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. That's why they are quarrel with one among the areas.
అందుకే వాళ్ళు ఆ యొక్క కొన్ని ప్రాంతంలోనికి వెళ్ళి ఆ యొక్క గుడ్లకు కానీ లేకపోతే ఆ యొక్క చెట్లకు అవి కట్టడం ద్వారా వాళ్ళ కోరికలు తీర్చబడతాయి అని అనుకుంటా ఉంటారు. They were fighting one another for a little land. వారు ఒక చిన్న స్థలం కోసము వారికి వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు. They thought we will live in this world all the days. వాళ్ళు అనుకుంటా ఉంటారు, మనిషి అనుకుంటా ఉంటాడు ఈ యొక్క స్థలము ఉంటే మేము జీవితకాలం బ్రతుకుతామని వాళ్ళు అనుకుంటా ఉంటారు. But Bible clearly said this is not our place. కానీ వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క ప్రపంచం, ఈ భూమి అంట మనకు సంబంధించింది కాదు, మన స్థలము కాదు. In this world we just come as a people, as a rendered people. మనము ఇక్కడికి వస్తున్నామంటే ఒక యాత్రికులుగా మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. What is the end of our life should be? మన యొక్క గమ్యం ఏంటంటే after finishing our eyes we must go to heaven. మనం కళ్ళు మూసిన వెంటనే మనం పరలోకంకి చేర్చబడాలి. That's why God created the church and everything for you. అందుకే దేవుడు ఈ యొక్క మందిరమును మనకు ఇచ్చి ఉన్నాడు. Jesus gave his blood for us. ఆయన తన రక్తమును మనకు ఇచ్చి ఉన్నాడు. Why? For what? ఫర్ ఎందుకు? We must reach heaven. మనం పరలోకం చేరడానికి దేవుడు మనకి ఈ మందిరంని ఇచ్చి ఉన్నాడు. Lot of time we are the servants of God and the church మనం కోల్పోతాము. The money is say just like a chakram, the wheel. చక్రం లాంటిది, డబ్బు అనేది ఒక చక్రం లాంటిది. In Tamil the money panam say panam chakram, that means just like a wheel. డబ్బు అంటే ఒక చక్రం లాంటిది. It will be run away. అది పరిగెడతా ఉంటది. Once it comes, ఒకవేళ డబ్బు వస్తే it will be more running. అది పరిగెడతా ఉంటది. Money should not be sitting in your pocket always. డబ్బు అదే విధముగా ఈ యొక్క మన పాకెట్ లో మనం అదే విధముగా ఉండదు ఆ డబ్బు. So if you follow the money, you will not get the peace. ఒకవేళ మనము డబ్బును గనక మనం మనం డబ్బు కోసం పరిగెడుతున్నప్పుడు మన సమాధానం కోల్పోతాం. After spending the money, what will happen? డబ్బును మనము ఒకవేళ మనం స్పెండ్ చేసినట్లయితే again the peaceless of mind, then we will go again to search money. మళ్ళా మనం సమాధానం కోల్పోయి మళ్ళా మనం డబ్బు కోసం పరిగెడతా ఉంటాము. Lot of people went behind the petty pleasures to get the peace. చాలా మంది కూడా సమాధానం కోసము, శాంతి కోసం, నెమ్మది కోసం పరిగెడతా ఉంటారు. Finally what did they got? Lot of diseases instead of peace. దేనికోసము మనం పరిగెడితే మాత్రము అనారోగ్యం మనకు వస్తది. Jesus said, I have given the peace to you. వాక్యం సెలవిస్తుంది యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 27వ వచనంలో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. Jesus has the power to give peace. దేవునికి శక్తి ఉంది ఆయన సమాధానం మనకి ఇవ్వడానికి. Last year I saw a video. నేను ఒక వీడియోని ఒక చివరి దినం నుంచి that said about the life of the rock beller, about the life of rock beller, the world richest man. ఓకే, నేను ఒక వ్యక్తిని గురించి నేను చూసి ఉన్నాను. ఒక న్యూస్ లో చాలా ఒక ధనవంతుని గురించి నేను చూసి ఉన్నాను. His name is Rockefeller. రాక్ఫెల్లర్ అనే వ్యక్తి. ఆయన in his age of 25 he was the owner of the purification of oil company. ఆయన ఆయిల్ కంపెనీకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన ఒక గొప్ప ధనవంతుని గాను, ఒక యజమానుడు గాను, ఆ యొక్క బిజినెస్ నడిపించేవాడు గాను ఉండేటోడు. Age of 51 he was the richest man of this world. ఆయన 51 సంవత్సరంలో వచ్చే వరకు ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారిపోయి ఉన్నాడు. He was all sort of incidents to do. He was the richest man. ఆయనకు ఏది చేయాలన్నా కూడా ఆయనకు సామర్థ్యం ఉంది, ఎందుకంటే ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. The age of 53 he got a disease. ఆయన 53వ సంవత్సరంకి రాగానే ఆయనకు ఒక అనారోగ్యం వచ్చి ఉన్నది. The 53 he said, oh, what is the use of my money? ఆయన ఆ అనారోగ్యం రావడం ద్వారా, ఈ డబ్బు ఉండడం ద్వారా నాకు ఏం లాభము, నాకు అనారోగ్యం వచ్చి ఉన్నది కదా అని అనుకున్నాడు. He said, when I go from this world I cannot take anything. ఆయన అనుకున్నాడు, ఒకవేళ నేను గనక ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ డబ్బుని నేను తీసుకుపోలేను కదా అని అనుకున్నాడు ఆయన. Finally he decided to